హలో అందరికీ నమస్తే. నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాము. పెట్రోల్ కావాలి అని చెప్పి మా వారు పెట్రోల్ బంక్ దగ్గర ఆపితే ఈ గ్యాప్లో కూడా కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసామన్నమాట. మా పెద్దమ్మాయికి కూడా చాలా పిచ్చి పట్టుకుంది వీడియోస్ అంటే. మమ్మీ ఎప్పుడు నన్ను ఇలా ఫొటోస్ తీయి అలా వీడియోస్ తీయని అడుగుతూనే ఉంటుంది. ఇకపోతే టెంపుల్ విషయానికి వస్తే ఎంత బాగుందంటే ఈ టెంపుల్ని నైట్ టైం చూడడానికి ప్రిఫర్ చేయండి. ఏదో ఒక రాజుల కోటలోకి మనం వెళ్తున్నాం అనే ఫీలే వస్తుంది. నేను చాలా ఫీల్ అయ్యాను. అసలు ఆ టెంపుల్ని బాగా క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే మా బుడ్డిది ఉంది. మళ్ళీ మేము లేట్గా వెళ్ళాం. 8:30 ఆ టైంకి క్లోజింగ్ టైము. హడావిడి అయిపోయింది. ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఇంకొద్దిసేపు టైం ఇస్తే నేను టెంపుల్ అంతా బాగా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అని అయితే అనిపించింది. మా వారు ప్రసాదం పేరు చెప్పి ఒక 4 గులాబ్ జాములు అయితే వేసేసారు. మీరు తిరుపతికి వెళ్తే పక్కా టైం ఉంటే ఇస్కాన్ టెంపుల్కి ఈసారి వెళ్ళండి. చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్తో అయితే బయటకు వస్తారు. ఇకపోతే మీరు కనుక మన ఛానల్ ఈ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఎందుకంటే టెంపుల్ తెలియని వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తారు. కాబట్టి తిరుపతికి వెళ్తే ఈ మంచి లొకేషన్ మీరు అందరూ మిస్ అవ్వకూడదు. ఈసారి కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అదే ఫీల్ అనిపిస్తే పక్కాగా టెంపుల్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇకపోతే నేను చెప్పాను కదా, ఇది నా ఫేవరెట్ లొకేషన్ తిరుపతిలో అని చెప్పేసి. ఒక్కసారన్నా వచ్చి అలా బైక్లో చక్కర్ కొట్టేసి మళ్ళీ వెళ్తాను. ఇక్కడ నుంచి తిరుమలకి నడుచుకొని వెళ్తారనమాట. అది కూడా ఒక మంచి ఫేవరెట్ నాకు ఈ ప్లేస్. ఇకపోతే ఇది వచ్చి నేను చెప్పాను కదా, ఇస్కాన్లో దేవుణ్ణి కవర్ చేయలేకపోయానని చెప్పేసి ఇలా ఉంటారు రాధమ్మతో అండ్ గోపికలతో. ఈ పోస్టర్లో నాకు అంత అందంగా కనిపించలేదు, కానీ రియల్గా చూస్తే అవసరం ఉంటారు. ఇదేంటంటే అక్కడ మనం డొనేట్ చేస్తే మనకి ఈ బుక్, బిల్లు, ఆ పోస్టర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామే. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.